హాయ్ అండి. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ సస్పెన్స్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి 'ధమాకా' మూవీ. ఈ మూవీలో హీరో, హీరోయిన్ న్యూస్ రిపోర్టర్స్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. కొన్ని కారణాల చేత హీరోని న్యూస్ రిపోర్టర్‌గా తీసేసి రేడియో జోకీగా పెడతారు. రేడియో జోకీగా పెడుతున్నప్పుడు ఆయనకొక కాల్ వస్తుందనమాట. ఇదేంటి టెర్రరిస్ట్ నుంచి ఒక కాల్ వస్తుంది. వచ్చి మీరు సీఎంని గనక నాకు క్షమాపణ చెప్పించకపోతే నేను బాంబ్ బ్లాస్ట్ చేస్తాను, బ్రిడ్జ్‌ని కూల్చేస్తాను అని చెప్పి. అక్కడి నుంచి స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఆయన లాస్ట్‌కి క్షమాపణ చెప్పారా లేదా, కూల్చేసారా ఏంటి, హీరోయిన్ ఎలా చనిపోయింది అనేది స్టోరీ సూపర్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి అనన్య పాండే గారు నటించిన CTRL మూవీ అనమాట. ఇదేంటంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. కొంతకాలానికి వాళ్ళకి బ్రేకప్ అయిపోతుంది. హీరోయిన్ ఒక్కతే ఉండి బాధపడుతూ ఉంటుంది. సో అప్పుడు యాప్స్ చాలా ఉంటాయి కదా మన ఫోన్లో. సో వాటితోటి తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఒక్కతే ఉన్నాను అనేది లేకుండా వాటితోటి మాట్లాడుతూ ఉంటుంది. యాప్స్ వల్ల మన ప్రైవసీ మొత్తం ఎట్లా పోతుంది ఏంటి, అండ్ ఇప్పుడు మనం ప్రతిదీ మన ప్రైవసీ మొత్తం ఈ యాప్స్ దగ్గర ఉంటాయి. వీటిని కంట్రోల్ చేసే థర్డ్ పార్టీ వాళ్ళు దీన్ని పట్టుకుని మనల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట. సో అలా ఈ యాప్ నుంచి ఎలా తప్పించుకుంది ఏంటి అనేది స్టోరీ అనమాట. ఇంక థర్డ్ వన్ వచ్చేసి 'భక్షక్' మూవీ. ఇందులో హీరోయిన్ ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ ఉంటుంది. అండ్ ఇద్దరే చేస్తారనమాట. దానికి అంత గ్రోత్ ఉండదు న్యూస్ ఛానల్కి. ఒకతను ఒక న్యూస్ చెప్తాడనమాట. బాలికల వసతి గృహం, అనాథల్ని చేరదీసి ఆశ్రమాలు ఉంటాయి కదా, సో వాటిలో అన్యాయం జరుగుతుంది, పిల్లలందరినీ ఇట్లా పాడు చేస్తూ ఉంటారు, మీరు దాని గురించి న్యూస్ చెప్పండి అని చెప్తారు. సో తను అప్పటి నుంచి ఆ పిల్లల్ని కాపాడడం కోసం, తనకి న్యూస్ సేకరించడం కోసం చాలా కష్టపడుతుంది. ఆ బాలికల వసతి గృహాన్ని రన్ చేసే వాళ్ళు తనని బెదిరిస్తారు, తన ఫ్యామిలీని బెదిరిస్తారు. ఎన్ని చేసినా కానీ తను ఆ పట్టు వదలకుండా ఇంకా దానికోసం ట్రై చేస్తూనే ఉంటుంది. లాస్ట్కి వాళ్ళందరినీ జైల్లో పెట్టి తను పిల్లల్ని సేవ్ చేసిందా లేదా, తన ఛానల్ గ్రో అయిందా లేదా అనేది స్టోరీ అనమాట. బాగుంటుంది. ఈ మూవీస్ కనుక మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే మూవీస్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.